గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి దాదాపు 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతిలోకి మునిగిపోయింది. ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపింది. ఎయిర్ ఇండియా చెందిన బోయింగ్ A171 విమానం 230 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో గురువారం మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరింది. విమానం టేక్ ఆఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ హాస్టల్ బిల్డింగ్ పై కుప్పకూలిపోయింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికుల్లో 241 మంది ప్రాణించారు. ఒకే ఒక్కరు రమేష్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. విమానంలోని ఇంధన ట్యాంక్ పేలిపోవడంతో అగ్నిఘోరం ఏర్పడిందని SDRF అధికారులు వెల్లడించారు. క్షణాల్లోనే ఘటనా స్థలాని వద్ద 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో మంటలు చెలరేగాయి. దీంతో ప్రమాదం నుంచి ఎవరూ బయటపడే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారినట్లు పేర్కొన్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే 2 నుంచి 2:30 గంట మధ్యలో తమ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నట్లు చెప్పారు. అప్పటికే బీజే మెడికల్ కాలేజీకి చెందిన హాస్టల్ శిథిలాల కింద చిక్కుకున్న కొంతమందిని స్థానికులు సజీవంగా కాపాడినట్లు తెలిపారు. 2017లో SDRF లో చేరానని, తాను ఇంతకు ముందు ఇలాంటి సంక్షోభ పరిస్థితులు ఎన్నో చూశానన్నారు. అయితే ఇలాంటి విపత్తును మాత్రం గతంలో ఎన్నడూ చూడలేదని ఓ SRDF అధికారి చెప్పుకొచ్చారు. పక్షులు, శునకాలు కూడా పారిపోయేంత స్థాయిలో ఘటనా స్థలం వద్ద ఉష్ణోగ్రతలు ఉందన్నారు. PPE కిట్లు ధరించి వచ్చిన ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ఆపరేషన్ కష్టతరంగా మారిందన్నారు. ఎక్కడ చూసినా స్థితిలాలే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇంధనం మండుతున్న కారణంగా కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నందున ఎవరిని రక్షించే అవకాశం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే. విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని, దానివల్ల విమానంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉన్నందున ఏ ఒక్క ప్రయాణికుడిని రక్షించడం సాధ్యం కాలేదని చెప్పారు. DNA పరీక్షలు నిర్వహించి మృతులను గుర్తించిన తర్వాత మృతుల సంఖ్యను అధికారులు ప్రకటిస్తారని ఆయన చెప్పారు.